నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి హట్వా భూములు కబ్జా చేసింది అందరికీ తెలిసిందే. అయితే ఎంతటి వారినైనా ఉపేక్షించే లేదని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే ఇక తర్వాత ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ రోజున అటవీ భూములు కబ్జా చేసే వాళ్ళని ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు. అయితే గత హయాంలో పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి చేశారు. ఇక పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కేసు కూడా నమోదైందని మనకు వస్తుంది వార్తలు. ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? అంటే మ్యాటర్ సీరియస్ అవుతుందంటే అర్థమవుతుంది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎవరి ప్రమేయం లేకుండా ఎవరో ఇది చేయమని చెప్పకుండానే ఈ ఆక్రమణల మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత డిపార్ట్మెంట్. ఒక 4 అడుగుల నేల తీసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఆక్రమించుకున్నా, ఒకవేళ అది మనకు ఉపయోగంలో మనకు అవసరం వచ్చి వాడుకున్నా ప్రభుత్వమే అడిగినా వాళ్ళు ఎవరో. ఒకవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వానికి భూమి కావాలనుకోండి, ఇక్కడ ఒక 5 ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటే వేరే చోట ఇవ్వాలి. మళ్ళీ ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. అదంతా కూడా సెంట్రల్ నుంచి రావాలి, కేంద్రం నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అంత తతంగం ఉంటుంది. అలాంటి చోట ఇతను 200 ఎకరాల దాకా దొబ్బేసి ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టుకుని దానికి ఏం చెప్పాడంటే నా పని వాళ్ళకి కట్టానన్నాడు. నీ పని వాళ్ళకి కట్టడానికి నీకు ఏంట్రా పని అని అడిగి కూడా లేకుండా పోయాడు. పైగా అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది ఫారెస్ట్ ల్యాండే కాకుండా జనరల్గా సాధారణ ప్రజలదే గవర్నమెంట్ పోరంబోకు భూములు 100 ఎకరాలు దొబ్బేశాడు. తిరుపతి కలెక్టర్గా ఉన్నవాడు ఇదివరకు వాళ్ళకి దఖలు చేసాడు అంతా. ఆ తిరుపతిలో ఉన్న సబ్ కలెక్టర్ దొంగ ఓట్లకి అతను ఐడి నెంబర్ కూడా ఇచ్చాడు, పాస్వర్డ్, దొంగ ఓట్లు చేసుకోవడానికి. వాళ్ళ మీద చర్యలు అరకొర చర్యలు తీసుకోవటం వల్ల ఇప్పుడు ఈ భూముల కేసు అయితే వాళ్ళు దాని గురించి ఎవడ పట్టించుకోవట్లేదు. 800 ఎకరాలు దఖలుపరిచాడు ఆ సబ్ కలెక్టర్ పెద్దిరెడ్డి వాళ్ళకని. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం మారిపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా వాళ్ళంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అనేటువంటి ప్రతి ఒక్కటికి ఆశ్చర్యం. వీళ్ళ నేర సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించిందో, ఎంత పెద్ద పెద్ద వాళ్ళతోటి పరిచయాలు ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ కొడుకు ఈ మద్యం కేసులో ముద్దాయి రిమాండ్కి వెళ్ళొచ్చాడు. అతన్ని ఒక దేశానికి భారతదేశ ప్రతినిధిగా పంపాం మనం. అక్కడ వీడి గురించి తెలియదు, కానీ తెలుసుంటే అనేక మంది చావులకి అనారోగ్యానికి గురై అక్రమ ఆస్తులు సంపాదించుకోవడానికి కారణమైన మద్యం కేసులో ఇతను ముద్దాయి అని తెలిస్తే అంత అవమానం, అప్రతిష్ట మనకి. మరి దేశం మన ప్రతినిధిగా అటువంటి ఒక నేర స్వభావం ఉన్నవాడు, ముద్దాయిగా ఉన్నవాడు వెళ్ళటం అనేటువంటిది చాలా అవమానకరం. ఒకటి, పెద్దిరెడ్డి అనేటువంటి వాడు అవినీతి అరాచకం 2 సమపాళలో చేస్తాడు. ఆ ప్రాంతానికి మొగటం లేని మహారాజులో ఉన్నాడు. అతను అరాచకంలో ఏ స్టేజ్కి వెళ్తుందంటే ఒక సామాన్య కార్యకర్త దగ్గర మొదలుపెట్టి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి చేయించగలుగుతాడు. తర్వాత 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యడానికి ఆయన అప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన 3 సార్లు ప్రతిపక్ష నేత, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే అతని రేంజ్ సామాన్య కార్యకర్తనే ఎక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర ఆ ఊరి మీద వెళ్తుంటే కూడా ఆపి కొట్టించగలిగి ఆ జెండాలు పీకిచ్చి బట్టలు ఇప్పించి కూర్చోబెట్టాడు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు దాడి చేయించి ఆయన రావడానికి వీల్లేదని చెప్పేసి ఆయన మీద తిరిగి కేసు పెట్టగలిగాడు. ఇది అరాచకం. అవినీతి ఏంటంటే పాడి రైతులు వాళ్ళందరి మీద పెత్తనం అవుతుంది. ఇతను చెప్పిన రేటుకి వాళ్ళు అమ్మాలి, పాలు పొయ్యాలి. మామిడి రైతులు వీళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు అమ్మాలి. తిరిగి వైసీపీ పార్టీ మామిడి రైతులకు అన్యాయం జరిగిందని లేకపోతే దీపమంటారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ధర్నా చేయాల్సింది పెద్దిరెడ్డి ఇంటికి వెళ్ళి కూర్చొని చేయాలి. ఈ రేట్లు గీట్లు లేవు, ఇంత దుర్మార్గంగా దొబ్బేస్తున్నారని. ఇది కాకుండా ఈ భూ ఆక్రమణలో అటవీ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములు అన్నీ కొల్లగొట్టేసి అతను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. వీటికి బోనస్గా ఎర్రచందనం. అనేక మంది పుష్పాలు ఉన్నారు చిత్తూరు జిల్లాలో. ఈ రోగ పుష్ప కొంచెం పెద్ద పుష్ప.
ఇన్ని ఉండి కూడా అతని పేరు ఇప్పటివరకు పోలీసులు అతని ఇంటికి వెళ్ళకపోవడం, నోటీసులు ఇవ్వకపోవడం విచిత్రం. మదనపల్లిలో ఫైల్ తగలడిపోయి దాని వెనకాల ఇతను ఉన్నాడని అందరికీ అనుమానం. అది కూడా కొంత నిర్ధారణ అయింది. అప్పటికప్పుడు మనీష్ సిసోడియా హెలికాప్టర్ వేసుకెళ్ళిపోయాడు. తర్వాత ఏదో బ్రేక్ వేసినట్టు ఆగింది ఆ కేసు, ఎవడో బ్రేక్ వేసినట్టు. బహుశా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇతలు తీసుకొచ్చాడు కాబట్టి అది అయ్యేదాకా నిద్రపోవడం నేను అనుకుంటున్నాను. ఇంకో పక్క లోకేష్ పెట్టుబడులు ఆ పని మీద ఉన్నాడు కదా, తమ్ముడు నువ్వు ఆ పని మీద ఉండి నేను ఈ పని మీద ఉంటాను అని అనుకుని ఉంటారు వీళ్ళు. నువ్వు ఆ పని చేయి, మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు సినిమా జనాలు, మన కార్యకర్తలు కూడా. ఓ పక్కనేమో పెట్టుబడులు తీసుకొస్తే ఆనందం, ఇంకో పక్కన ఎంటర్టైన్మెంట్. వీళ్ళ దప్పలు, వీళ్ళు కేసులు లోపలేసేస్తే మళ్ళీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తిరుపతిలో లడ్డూలో నాసి రకం నెయ్యి లాంటి కల్తీ పదార్థాన్ని వాడతారు, పరకామణిలో డబ్బులు దొబ్బేస్తారు. తిరుపతిలో తిరుపతి దేవస్థానం ఆ ప్రాశస్త్యాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు పనులు చేయించుకుంటారు. అడ్డగోలుగా అవినీతి చేసి ఆ నిధులు గోల్మాలు చేస్తారు, అందులో బంగారం అని దొబ్బేస్తారు. ఇదో రకం. రాష్ట్రంలో ఎక్కడ కనపడితే అక్కడ అన్ని దోచేశారు. ఎవరు ఉండాలో ఎందుకు ఉపయోగం లేని 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక బిల్డింగ్ కడతారు అక్కడ ఋషికొండ మీద. సర్వేరాళ్ళ మీద, నీ భూమికి నా భూమికి సర్వేరాళ్ళ మీద 7 మొహం వేయించుకుంటాడు. జనన మరణ ధ్రువపత్రాల మీద అతను ఫోటో వేసుకుంటాడు, పాస్బుక్ మీద తన ఫోటో వేసుకుంటాడు. తిరిగి జగనన్న కాలనీలు అని చెప్పేసి వాళ్ళకి సెంటు భూములు ఇచ్చి నివాసయోగ్యం కానీ నివాసానికి అసలు అవకాశమే లేని చోట ఇస్తాడు. లేదా ఏదన్నా భూమి, రైతులు ఇచ్చిన భూమిని రైతులు ఏడిపించి తింటా సిగ్గు లేకుండా వాళ్ళ భూములు వీళ్ళని పెడతాడు అక్కడ. అంటే స్లమ్ తయారు చేస్తాడు. చాలామంది నగరాల్లో స్లమ్ లేకుండా చేద్దామని చూస్తున్నారు. బొంబాలేటి దార్వీలో కూడా వాళ్ళందరినీ ఒప్పించి ఒక గేటెడ్ కమ్యూనిటీలాగా అపార్ట్మెంట్లు కట్టి వాళ్ళందరూ అందులోకి వచ్చి స్లమ్ లేకుండా చూద్దామని చూస్తున్నారు. ఇతను స్లమ్ సృష్టిస్తున్నాడు. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో సెంటు భూములు ఇచ్చాడు అప్పుడు బాబు సొమ్ములాగానే. నీ భూమి అది ఎలాగెత్తావు నువ్వు వాళ్ళకే? అక్కడ మాకు అమరావతి వద్దు, అయ్యే వద్దు అనుకున్న వాళ్ళు భూములు ఇచ్చేస్తాను నువ్వు. ఇప్పుడు ఎలాగ పంపిస్తారనుకోండి బయటకు వాళ్ళందరూ. అది వేరే విషయం. పెట్టుబడులు పెట్టాలి, అభివృద్ధి చెందాలంటే కావాలంటే నువ్వు ఒక అపార్ట్మెంట్ కట్టి ఇవ్వాలకి బ్రహ్మాండం గేటెడ్ కమ్యూనిటీ కట్టేసి ఇవ్వచ్చు. అది మాత్రం ఇవ్వడం ఎందుకు? పవర్ లేకుండా, రోడ్లు లేకుండా ఇచ్చేసి వాళ్ళు చావు. పైగా వాళ్ళకి ఊరికి దూరంగా ఎక్కడో వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే అంత కొంత అమ్ము తప్పొచ్చులే అని. ఊరికి వస్తే ఎందుకు వద్దంటారు? ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళు. మేము శుద్ధపోసలం ప్రైవేట్ కాలేజీలు కట్టాము, మీరేమో కాలేజీలు మెడికల్ కాలేజీ కడితే మీరు ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు. నెయ్యిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ నెయ్యి జరిగిందని ఇవాళ పేపర్లోనూ ఛానల్లోనూ డిబేట్లు. మరి వీళ్ళందరికీ పిచ్చుందంటే తప్పేముందండి? వాళ్ళకి మానసిక రోగం ఉంది, దానికి చికిత్స కావాలని మనం అంటే తప్పే ఉంటుంది అందులో. ఇప్పుడు చిత్త చాంచల్యం అంటారు దాన్ని, భ్రమలు, చిత్త భ్రమ అంటారు. అంటే నువ్వు లేనిది ఉన్నట్టు ఊహించుకుని మాట్లాడడం ఒకటి, లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం అంటే ప్రజాదరణ ఉంది, వైనాట్ 175 అన్నాడు. అది లేనిది ఉన్నట్టు ఊహించుకోవడమే. అది నువ్వు నమ్మావు. ఇప్పుడు ఎవరన్నా కలగంటం తప్పు కాదు. నాకు 100 కోట్లు రావాలి, లేకపోతే మంచి అందమైన అమ్మాయి రావాలని కోరుకుంటాం తప్పు కాదు. అది నిజం అనుకుంటాం భ్రమ, పిచ్చి. కలగంటం, మానసిక ఆనందం పొందడం, అమ్మాయి దండం పెట్టుకుని పొద్దున్న లేచి ఆర్పణాలు చేసుకోవాలి. అది కాకుండా ఇంట్లోనే 100 కోట్లు ఉన్నాయి అన్నట్టుగా యాక్ట్ చేస్తున్నావు అనుకో నువ్వు, అది పిచ్చి అంటారు దాన్ని. అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి అయ్యాలో నెయ్యి ఇది జరిగింది, ఇలాంటివన్నీ. మరి ఇలాంటి అవకతవక మాటలు జగన్మోహన్ రెడ్డి కాకుండా రోజా మాట్లాడితే, పేరు నాని మాట్లాడతాడు, అమ్మటి రాంబాబు మాట్లాడతాడు. అమ్మటి రాంబాబు మీద కేసు నమోదైంది. కొండ మీద ఏమో బ్రహ్మాండంగా ఉందంటాడు, కొండ దిగేమో ఆ నాయుడు గారిని తిడతాడు. అంటే క్షణం రంగులు మార్చుకునేది ఊసర వెళ్ళైతే క్షణం అభిప్రాయాలు మార్చుకునేవాడు నేరస్తుడే మార్చుకుంటారు. వీళ్ళు నేర స్వభావం ఉన్నవాళ్ళు, మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు, వీళ్ళందరినీ కూడా సామూహికంగా ఒక మానసిక చికిత్సాలయాన్ని పెట్టి వీళ్ళందరికీ ఆకుపసరలో అవి వేసి రోగాన్ని కుదర్చాలి. అంటే పిచ్చోడికి శిక్ష ఉండదు కదా, అందుకని వీళ్ళకి శిక్ష చేయాలంటే వీళ్ళందరికీ పిచ్చి కుదిర్చి అప్పుడు శిక్ష చేయాలి వీళ్ళకి. లేకపోతే అటవీ భూములు దొబ్బేసి పెద్దిరెడ్డి పత్తిత్తులాగా మాట్లాడతాడు.
అంటే ఇప్పుడు మాట్లాడతలేదు, సైలెంట్గా ఉన్నాడు అతను. సైలెంట్గా ఉన్నాడు అంటే లాస్ట్ 2 ఏళ్ళు మాట్లాడతాడు వచ్చి, మళ్ళీ అధికారంలో ఎలక్షన్ వచ్చే ముందు. వీళ్ళందరినీ ఇప్పుడే కట్ చేయాలి. ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వీళ్ళు సంవత్సరాల్లోనూ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. పోలవరం, అమరావతి పట్టాలెక్కిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి నడుస్తూ ఉంది. లాండ్ ఆర్డర్ బాగుంది. వీళ్ళు ఇచ్చిన హామీలే కాకుండా చెప్పనివి కూడా చేశారు. ప్రజలు కూడా వీళ్ళు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అందంగా అందుకుంటున్నారు. పెట్టుబడులు అంటారా ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తున్నాయి. అంటే కంప్లీట్గా వాళ్ళ పని వాళ్ళు చేశారు. 5 సంవత్సరాల్లో చేయాల్సిన సంవత్సరాల్లో చేశారు వీళ్ళు. ఇక వీళ్ళు మిగిలింది ఏంటంటే వీళ్ళకి దప్పడం వేయాలి, అదొకటే మిగిలింది. అంటే నోరెత్తుని మొహం పగల కొడతాం, తప్పులు చేసిన జైల్లో పెట్టడం, ఇక బయటకు రాకుండా చూడటం అనేటువంటిది వీళ్ళ బాధ్యత. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ 3.5 years వీళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇంకా పెట్టుబడులు సాధించి ఇంకా అద్భుతాలు చేయాలంటే ఈ పాములు, తేళ్ళు, జెర్లు అడ్డం పడకూడదు. లోకేష్ గారు అడిగాడు కదా అసంతృప్తి ఎందుకుందంటే రోజు ఎలా మాట్లాడుతుంది. వాళ్ళు పేపర్లు రాస్తున్నారు, పేరు నాని తప్పట్లు కొడుతున్నాడు చెక్క బ్యాచ్ లాగా. అంబటి రాంబ పైన మాట కింద మాట మాట్లాడుతున్నాడు. వీళ్ళందరినీ నోరు మూయించమని కోరుకుంటున్నారు కేడర్. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎలా పీటర్ అయిపోయారు, ఇప్పుడు అలా పీటర్ అయిపోతున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పీటర్ అయిపోయినప్పుడు వీళ్ళందరూ రగిలిపోయారు. మన అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పని పట్టొచ్చు అనుకున్నారు. అది జరగలేదు కాబట్టి వీళ్ళందరికీ అసంతృప్తి. సార్ వాళ్ళ హయాంలో ఇల్లులు కట్టించినవి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కట్టించిన ప్రచారం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు సార్. అదే మరి పిచ్చి అంటున్నాను నేను. పిచ్చి అంటే అదే మరి. ఇప్పుడు అది వాళ్ళు చెయ్యని పనులు చేసినట్టు ఇలాంటివన్నీ చేస్తారు. రంగులు మార్చేసి వాళ్ళు కట్టించండి అలా కుదురుతూ రంగులు వేసేసి. యాక్చువల్గా 20 లక్షల ఇల్లు చంద్రబాబు నాయుడు గారు 22 లక్షల ఇల్లు పూర్తిగా పూర్తయినవి, 3 వంతులు పూర్తయినవి, సగం పూర్తయినవి, 1 వంతు పూర్తయినవి. అలా ఉండగా మొక్కలు మొలిపించేసాడు దారుణంగా. వాళ్ళందరూ లోన్లు కట్టుకోవాల్సి వచ్చింది. చాలా పాపం చేశాడు. మీకు ఇంత ఘోరవాటం ఎందుకు జరిగింది అనుకుంటారు అతనికి? ఇలాంటి వీళ్ళ ఉసురు ఆగ్రహం. 3 లక్షలు ఇల్లు ఇచ్చారు, మళ్ళీ రేపో మాపో జనవరిలో ఎప్పుడు ఇంకో 4-5 ఇస్తా అంటున్నారు. టకమని ఇచ్చేయాలి వాళ్ళందరికీ ఏంటండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి ఏదో తాటా గుడిసా లేకపోతే ఒక 4 స్లాబ్ వేసి నీరు సౌకర్యం లేకుండా మురికి వాడల కింద కాకుండా గేటెడ్ కమ్యూనిటీ లాగా అక్కడ పార్కులు, బళ్ళు, గుళ్ళు ఇవన్నీ పెట్టి బ్రహ్మాండం కట్టించారు వాళ్ళు. టిట్కో ఇళ్ళు ఒక అద్భుతం ఆవిష్కరణ అవుతుంది. ప్రజలందరూ కూడా కొంచెం ఓపికగా ఉండి అందరూ అడగాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు టీ పెడతానికి వస్తున్నాడు కదా ఇంటికి, పెన్షన్ ఇచ్చినాడు, ఏమండి అని రోజాను ఎర్రగొట్టిచ్చేయండి అని అడగాలి. పెన్షన్ కావాలి ఈ సంవత్సరం, ఈ నెల వద్దులేండి మాకు వచ్చే నెల తీసుకుంటాం, దాని సంగతి చూడండి అని చెప్పించాలి. అడగాలి ప్రజలు. నీ జేలో డబ్బులు వస్తున్నాయి కదా ఊరుకోకూడదు. వాళ్ళని ఎందుకు వదిలేయాలి? అది తట్టుకోలేకపోతున్నాం అయ్యా, వాళ్ళు ఈ విమానం మోత ఎక్కాలయ్యా అని చెప్పాలి. పేరు నేను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అయ్యా, అక్కడ మొఖం పగలగొట్టండి అయ్యా అని అడగాలి. ఇదే ప్రజల్లో ఉన్న బాధ, అదొకటే నొప్పి. మిగతా అంతా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ సార్.